మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8దో తరగతి జాగ్రఫీ నుండి చాలా ముఖ్యమైన బిట్లతో వీడియోలైతే అవుతున్నాయండి. మాది జాగ్రఫీ నుంచి మొదటి 2 పాఠాలు కూడా ముందు వీడియోలో కంప్లీట్ అయ్యిందండి. మరి ఈ వీడియోలో ఖనిజాలు, శక్తి వనరులు అనే పాఠ్యాంశం నుండి 100 బిట్లతో ర్యాపిడ్‌గా మనకి వీడియో అయితే ఉంటుందండి. ఇందులో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లే ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఈ యొక్క ఎగ్జామ్‌లో తప్పనిసరిగా ఒక మార్క్ అయితే వచ్చే అవకాశం ఉందండి. ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఉన్న బిట్లు నప్పితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ అండి. బొగ్గు మరియు పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు లభించే శిలలు ఏవి? ఇంధన ఖనిజాలు లభించే శిలలు ఏవి? అంటే ఒక్కొక్క శిలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఖనిజాలు లభిస్తుంటాయండి. ఆన్సర్ ఆప్షన్ సి అవక్షేప శిలలు. అవక్షేప శిలల్లో మనకి ఏం దొరుకుతాయి? ఇంధన ఖనిజాలు దొరుకుతాయి. ఇంధన ఖనిజాలకు ఎగ్జాంపుల్‌కి ఏంటి? బొగ్గు మరియు పెట్రోలియం అండి. రెండో చూద్దాం. ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిలో ఉన్నటువంటి ఖండం ఏది? ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిలో ఉన్న ఖండం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఐరోపా అండి. మరి ప్రపంచంలోనే ఇనుప ధాతువు ఉత్పత్తిలో ఈ ఐరోపా అనేది అగ్రస్థానంలో ఉందండి. మరి ఈ యొక్క ఐరోపాలోని ఎక్కడెక్కడ ఇనుప ధాతు నిక్షేపాలు ఉన్నాయంటే ముఖ్యంగా రష్యా అండి. రష్యా తర్వాత ఉక్రెయిన్ అండి. ఈ 2 కొట్టేసుకుంటున్నాయి చూసారా? ఈ ఇనుప ధాతు నిక్షేపాల గురించి అనుకొని గుర్తుంచుకుంటే బాగా గుర్తుంటాయి. తర్వాత స్వీడన్, తర్వాత ఫ్రాన్స్. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్ ఈ అన్నిటిలో కూడా ఇనుప ధాతు నిక్షేపాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ అండి. తగరం ఉత్పత్తిలో సగం పైగా ఉత్పత్తి చేయు ఖండం ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసియా ఖండంలోనే ఈ యొక్క తగరం ఉత్పత్తిలో సగం పైభాగం ఇక్కడ ఉత్పత్తి చేస్తాయండి. ముఖ్యంగా ఈ ఆసియా ఖండంలో ఎక్కడ అంటే చైనా, మలేషియా, ఇండోనేషియాలో ప్రపంచంలోనే ప్రముఖమైనటువంటి తగర ఉత్పత్తిదారులు అక్కడే ఉన్నాయండి. అంటే తగరంలో ఉత్పత్తిలో సగం పైగా ఉత్పత్తి చేసే ఖండం ఏదంటే ఆసియాలో ముఖ్యంగా ఎక్కడ అంటే చైనా, మలేషియా, ఇండోనేషియా అండి. నెక్స్ట్ చూద్దామండి. 4వ బిట్ చూద్దాము. మరి చిలీ మరియు పెరు దేశాలలో అధికంగా ఉత్పత్తి చేయబడుతున్నటువంటి ఖనిజం ఏది? చిలీ మరియు పెరు ఏ ఖనిజం? ఆన్సర్ ఆప్షన్ సి రాగి అండి. రాగి. చిలీ అదే 2 అక్షరాలే, ఇవే 2 అక్షరాలే. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి. 5వది. ప్రపంచంలోని వజ్రాలు, బంగారం, ప్లాటినంలను అధికంగా ఉత్పత్తి చేయుచున్న ఖండం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆఫ్రికా అండి. ఆఫ్రికాలో మరి ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినం అత్యధికంగా ఆఫ్రికా ఉత్పత్తి చేస్తుందండి. కానీ అది పేద దేశం అండి. మరి అత్యంత విలువైనవి అక్కడ దొరుకుతున్నాయి, కానీ అది పేద దేశం. ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి. మరి 6వది. ఆస్ట్రేలియాలోని బంగారం నిల్వలు అధికంగా గల ప్రాంతం ఏది? ఆస్ట్రేలియాలో ఏ ప్రాంతంలో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి కల్గూర్లీ, ప్రాంతంలో ఈ యొక్క ఆస్ట్రేలియాలో బంగారం నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలండి. మరి ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శిలలు ఈ యొక్క పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయండి. మరి ఇవి ఏంటంటే 4300 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శిలలు అండి. అంటే భూమి ఏర్పడిన 300 మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ యొక్క అతి పురాతనమైనటువంటి శిలలు ఏర్పడ్డాయండి. మరి అందువల్ల ఆస్ట్రేలియా బంగారం, వజ్రాలు, ఇనుము, తంగరం, నికెల్, బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఈ యొక్క ఆస్ట్రేలియా అనేది ఉందండి. ఎందుకు? అతి పురాతనమైన శిలలతో కూడి ఉండడం వల్ల.
ఓకేనండి. మరి అందువల్ల ఇక్కడ రాగి, జింకు, సీసం, మాంగనీసు ఇలాంటి ఖనిజాలన్నీ కూడా పుష్కలంగా లభిస్తున్నాయండి. మరి ఈ ఆస్ట్రేలియా గురించి చెప్పాలి అంటే ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్‌ని ఉత్పత్తి చేస్తుందండి. ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్‌ని ఉత్పత్తి చేస్తున్న దేశం అదే ఖండం ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రేలియానండి. బాక్సైట్. ఆస్ట్రేలియా బాక్సింగ్. ఓకే. ఏడవదండి. మరి తూర్పు అంటార్కిటికాలో ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు సమీపంలో గల ఖనిజ నిక్షేపాలేమిటి? ఖనిజ నిక్షేపాలేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇనుమండి. ఇనుము నిక్షేపాలనేవి తూర్పు అంటార్కిటికా ప్రాంతంలో ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఈ యొక్క ఇనుముకి సంబంధించినటువంటి నిక్షేపాలనేవి పుష్కలంగా ఉన్నాయి. ఎనిమిదవది, ఖనిజాలు ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది? ఖనిజాలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2 రకాలు. ఖనిజాలని 2 రకాలుగా వర్గీకరణ అయితే చేయడం జరిగింది. తొమ్మిదవది, క్రింది వాటిలో లోహ ఖనిజం ఏది? లోహ ఖనిజం. ఆన్సర్ ఆప్షన్ సి ఇనుము. ఆల్రెడీ చెప్పామండి ఇవన్నీ. 10వ బిట్ అండి, క్రింది వాటిలో అలోహ ఖనిజం ఏది? క్రింది వాటిలో అలోహ ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బొగ్గు. నెక్స్ట్ 11వదండి, క్రింది వాటిలో ఫెర్రస్ ఖనిజం కానిది ఏది? ఫెర్రస్ ఖనిజం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి బంగారం. ఫెర్రస్ ఖనిజం కానిది బంగారం. మిగతావన్నీ కూడా ఫెర్రస్ ఖనిజాలండి. మాంగనీస్, క్రోమైట్, ఇనుము ఇవన్నీ కూడా ఫెర్రస్ ఖనిజాలే. ఇంతకు ముందే మనం చెప్పుకోవడం జరిగింది, మరలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ లోహ ఖనిజం కానిది ఏది? లోహ ఖనిజం కానిది. ఆన్సర్ ఆప్షన్ ఏ సున్నపురాయి లోహ ఖనిజం కానిది. నెక్స్ట్ 13వది, భూమి లోపల పొరల నుండి ఖనిజాలను త్రవ్వి వెలుక తీయటను ఏమని అంటారు? భూమి లోపల పొరల నుండి ఖనిజాలను త్రవ్వి వెలుక తీయటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మైనింగ్ అంటామండి. మైనింగ్ అంటాము. నెక్స్ట్ 14వది, మరి భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలుక తీయట ఏ మైనింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు? అంటే భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగిస్తారు, ఖనిజాలు వెలుగు తీస్తుంటారు. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారండి. దీన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్, డ్రిల్లింగ్ ఈ విధంగా ఉంటుంటాయండి. నెక్స్ట్ 15వది, అత్యధిక లోతులో ఉన్న ఖనిజ నిల్వలను చేరుకోవాలంటే, అంటే లోపల ఉంటాయి, భూమి లోపల అట్టడుగు పొరల్లో ఉంటాయి కదా, ఈ యొక్క ఖనిజ నిల్వలను చేరుకోవాలంటే వేయాల్సిన వాటిని ఏమని అంటారు? ఏం వేస్తే అవి దొరుకుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి షాఫ్టులు. అప్పుడు షాఫ్టులు వేస్తే అవి మనకి ఆ నిల్వలు అనేవి మనకి దొరుకుతుంటాయండి. నెక్స్ట్ 16వది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి పెట్రోలియం మరియు సహజ వాయువులను వెలికి తీయడానికి ఏమి త్రవ్వవలసి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి బోరు బావులు. పెట్రోలియం, సహజ వాయువులను వెలికి తీయాలి అంటే బోరు బావుల్ని తవ్వవలసి ఉంది. 17వది, మీకేం ఇబ్బంది లేదండి, ఎక్స్ప్లెనేషన్ లేదేమో అని ఫీల్ అవ్వద్దు. మరి అన్నీ కూడా వరుస క్రమంలో చాలా చక్కగా పేర్చడం జరిగింది. మరి ఒకవైపు ర్యాపిడ్ రివిజన్గా ఉంటుంది, మరొకసారి మొత్తం సబ్జెక్ట్ మొత్తం గెయిన్ చేసుకున్నట్టు ఉంటుందండి. మరి భూమి ఉపరితలానికి దగ్గరలోనే ఖనిజాలను సులభంగా త్రవ్వి తీయి ప్రక్రియను ఏమంటారు? అంటే దగ్గరగా. ఆన్సర్ ఆప్షన్ సి క్వారీయింగ్. క్వారీలో రాళ్ళు మన యొక్క పిక్ ఉంటుంది కదండి, క్వారీ అంటాం కదా. సో భూమి ఉపరితలానికి దగ్గరలోనే ఖనిజాలను సులభంగా త్రవ్వి తీయు ప్రక్రియనే మనము క్వారీయింగ్ అంటామండి. నెక్స్ట్ 18వది, కొన్ని ఖనిజాలు ఏ శిలల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అగ్ని, రూపాంతర, అవక్షేప శిలల్లో ఖనిజాలు అనేవి లభిస్తూ ఉంటాయి.
నెక్స్ట్ 19ది లోహ ఖనిజాలు సాధారణంగా ఎక్కడ ఉంటాయి? లోహ ఖనిజాలు ఆన్సర్ ఆప్షన్ సి అగ్ని మరియు రూపాంతరశాలల్లో ఏ ఖనిజాలు లభ్యమవుతాయి అంటే లోహ ఖనిజాలు. లోహ ఖనిజాలు ఎక్కడ ఉంటాయంటే అగ్ని మరియు రూపాంతరశాలల్లో. అగ్నిశాలల్లో లోహం కరిగి ఈ విధంగా ధాతువుల రూపంలో తయారవుతాయండి, అందుకు లోహ ఖనిజాలు. 20ది ఉత్తర స్వీడన్లోని లభించే ఖనిజ నిక్షేపాలు ఏవి? ఉత్తర స్వీడన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇనుము. ఉత్తర స్వీడన్ దగ్గర లభించే ఖనిజ నిక్షేపాలు ఇనుము. 21ది అవక్షేప శిలా మైదానాలలో గల తరుణ ముడత పర్వతాలలో సున్నపు రాయి వంటి ఏ ఖనిజాలు ఉంటాయి? ఇక్కడ సున్నపు రాయి అనేది ఏ ఖనిజమో తెలిసిపోతే ఈజీ. ఆన్సర్ ఆప్షన్ బి అలోహ ఖనిజాలు ఉంటాయి, సున్నపు రాయి. మరి ఇక్కడ ముడత పర్వతాలలో ఏ ఖనిజాలు దొరుకుతాయి అంటే అలోహ ఖనిజాలు. అతి తరుణ ముడత పర్వతాలలో సున్నపు రాయి అంటే అలోహ ఖనిజాలు దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ 22ది ఫ్రాన్స్లోని ఫ్రాన్స్లోని కాకసస్ ప్రాంతంలో లభించే ఖనిజాలు ఏమిటి? ఫ్రాన్స్లో సున్నపు రాయి. నెక్స్ట్ ఉక్రెయిన్లో లభించే నిక్షేపాలు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. ఉక్రెయిన్లో లభించే నిక్షేపాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మాంగనీసు. ఉక్రెయిన్లో లభించే నిక్షేపాలు మాంగనీసు. 24ది ఏ ఖండంలో 3 ఇనుము నిక్షేపాలు అధికంగా ఉన్నాయి? ఇంతకు ముందే చెప్పుకున్నామండి. ఏ ఖండంలో 3 ఇనుము నిక్షేపాలు అధికంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసియా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చైనా భారతదేశంలో అధిక మొత్తంలో 3 ఇనుము నిక్షేపాలు అయితే ఉన్నాయండి. సార్ ఇనుప ధాతు ఉత్పత్తిలో ఐరోపా అగ్రస్థానంలో ఉందండి. ఇనుప ధాతువులో అగ్రస్థానంలో ఉన్నది ఐరోపా. అదే 3 ఇనుము నిక్షేపాలు అనేవి ఆసియాలో చైనా భారతదేశంలో. ఓకేనండి. నెక్స్ట్ 25ది ప్రపంచంలోని తగరం ఉత్పత్తిలో సగానికి పైగా ఏ ఖండంలో జరుగుతుంది? మరి తగరం కావాలంటే మనం ఆసియా వెళ్ళాలండి. సగరమా ఏదో ఒకటి, సగరం లేదంటే తగరం కావాలంటే ఆసియాలో ఉంటుంది, సగం తగరం. నెక్స్ట్ 26ది సీసం మరియు యాంటిమని ఉత్పత్తుల్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సీసం మరియు యాంటిమని ఉత్పత్తుల్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ చైనా వాళ్ళు చెవిలో సీసం పోసేయాలండి, వాళ్ళు అలా ఖాళీ ఉండరు అసలు. యాంటిమని సీసం, వాళ్ళు మనకి వాళ్ళ చెవిలో ఏం వేయాలి? సీసం వేయాలి. అక్కడ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయండి. సీసం, యాంటిమని, టంగస్టన్ కూడా ఉందండి. టంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళకి. చైనా వాళ్ళకి టంగు స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి, వాళ్ళు మనకి యాంటీ. ఓకేనండి. 27వది ప్రపంచంలోని ఇనుప ధాతు ఉత్పత్తిలో, ఇక్కడ చెప్పాను, ఇనుప ధాతు ఉత్పత్తిలో ఏ ఖండం అగ్రగామిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఐరోపా. ఇనుప ధాతువు ఐరోపా. మరి రష్యాలో అధికంగా లభించే ఖనిజం ఏది? రష్యాలో అధికంగా లభించే ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇనుప ధాతువు. రష్యాలో ఎక్కువ ఏముంటాయి? ఇనుప ధాతు నిక్షేపాలు ఉన్నాయి. మరి ఉత్తర అమెరికాలో ఖనిజాలు ఎన్ని జోన్లలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 3 జోన్లలో. ఉత్తర అమెరికాలో 3 జోన్లలో ఈ యొక్క ఖనిజాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి ఐరోపా విషయానికి వస్తే, ఐరోపాలో స్విట్జర్లాండ్లో ఎటువంటి ఖనిజాలు కూడా లేవండి. స్విట్జర్లాండ్లో ఎటువంటి ఖనిజాలు కూడా లేవు, స్విస్లో. ఓకేనండి.
చూసేసుకున్నప్పుడు అన్ని ఖనిజాలు కరిగిపోయాయి అనమాట. ఎటువంటి ఖనిజాలు లేవనమాట. ఓకేనండి. ఐరోపాలో. ఉత్తర అమెరికాలో ఖనిజాలు ఎన్ని జోన్లలో ఉన్నాయంటే 3 జోన్లలో ఉన్నాయి. ఒకటోది మరి చెప్పేసామో చూద్దామండి. మరి బిట్లుంటే మళ్ళీ వేస్ట్ కదా. 35 కెనడాలోని అధికంగా లభించు ఖనిజం ఏది? కెనడాలో అధికంగా లభించు ఖనిజం. కెనడా. ఆన్సర్ ఆప్షన్ బి రాగి. కెనడాలో రాగి. కెనడా వాళ్ళు ఏం చేస్తారు? రాగితో చేసిన ఉంగరాలు పెట్టుకుంటారు. ఎందు గురించి? రాగి ఎక్కువ ఉంటుంది కాబట్టి. కెనడా. 31 అపలేచియన్ ప్రాంతంలో దేనిని తవ్వుతున్నారు? అపలేచియన్. ఆన్సర్ ఆప్షన్ బి బొగ్గు. అపలేచియన్ బొగ్గు. నెక్స్ట్, దక్షిణ అమెరికాలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేసే ఈ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్ అండి. బ్రెజిల్ ఏముంటది? నాణ్యమైనటువంటి ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేసే దేశం అండి. అది ఎక్కడ? దక్షిణ అమెరికాలో బ్రెజిల్ నాణ్యమైన ఇనుప ధాతువును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి చిలీ పేరు రాగి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కెనడా. ఇవన్నీ కూడా సింపుల్గా అలాగా మనము ట్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. 33 ప్రపంచంలో తగరం ఉత్పత్తి చేయే దేశాలలో బ్రెజిల్తో పాటు ఉన్న మరో దేశం ఏది? తగరం. బ్రెజిల్తో పాటు బొలీవియా ఉంటుందండి. బ్రెజిల్, బొలీవియా, తగరం. ఓకేనండి. బ్రెజిల్, బొలీవియా. నెక్స్ట్ 34 ప్రపంచంలోని వజ్రాలు, బంగారం, ప్లాటినంలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఖండం. ఇవి ఖరీదైనవి, వాళ్ళ పేదవాళ్ళు. ఆన్సర్ ఆప్షన్ బి ఆఫ్రికా. నెక్స్ట్ 35 నైజీరియాలో లభించే ప్రధానమైన ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పెట్రోలియం అండి. పెట్రోలియం ఎక్కువగా ఎక్కడెక్కడ లభిస్తుంది అంటే నైజీరియా, లిబియా, అంగోలా. ఈ మూడాట్లో కూడా పెట్రోలియం ఎక్కువగా లభిస్తుంటుందండి. అందులో ముందుగా మనం చెప్పుకున్నది ఏంటంటే నైజీరియా గురించి చెప్పుకున్నాము. ఇంకా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఓకేనండి. నైజీరియా, ఇంకేంటండి లిబియా, అంగోలా. క్రింది వాటిలో ఆఫ్రికా దేశాలలో పెట్రోలియం లభించని దేశం ఏదని అడిగాడు అనుకుంటే అప్పుడు దొరుకుతాం అనమాట మనం. ఆ టఫ్నెస్ ఎలా వస్తుందంటేని పెట్రోలియం లభించని క్రింది వాటిలో ఏ దేశంలో లభించదని చెప్పి ఈ 3 ఇచ్చాడు. నైజీరియా ఇచ్చాడు, లిబియా ఇచ్చాడు, అంగోలా ఇచ్చాడు, వేరొక ఆఫ్రికా దేశం ఇచ్చాడు. అప్పుడు మనం ఆప్షన్ ఏ విధంగా పెట్టుకుంటాం అన్నది చాలా టఫ్ అయిపోతుంది అనమాట. అందుకే ముందుగా పెట్రోలియం అంటే అనైలి. పెట్రోలియం ఆఫ్రికా అనబడికే మనం గుర్తుకు రావాల్సింది అనైలి. ఆ అంటే అంగోలా, నై అంటే నైజీరియా, లీ అంటే లిబియా. అనైలి ఆఫ్రికా పెట్రోలు. నెక్స్ట్ 36 ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శిలలు ఎక్కడ ఉన్నాయి? ఇంతకు ముందే చెప్పుకున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియాలో ఉన్నాయి. మరి ఆస్ట్రేలియా దేని ఉత్పత్తిలో అగ్రగామిలో ఉంది? ఆస్ట్రేలియా. ఇంతకుముందే చెప్పాను. ఆన్సర్ చెప్పాలి, ర్యాపిడ్గా ఉండాలి, రఫ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి బాక్సైట్. ఆస్ట్రేలియా బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందండి. 38 కల్గుర్లి, కోల్గార్డీలలో అధికంగా లభించే ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బంగారం. ఈ పదాలే బంగారాల్లో ఉన్నాయండి.
చెవులకి తగిలించుకో అటు ఒక కమ్మి ఇటు ఒక కమ్మిలా ఉన్నాయండి. బంగారం కమ్మీలు అనమాట. ట్రాన్స్ అంటార్కిటికా ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఉన్న నిల్వలు ఏమిటి? ట్రాన్స్ అంటార్కిటికాలో ఏమున్నాయండి? ఆన్సర్ ఆప్షన్ సి బొగ్గు నిల్వలు అండి. అంటార్కిటికాలో బొగ్గు నిల్వలు, అంతా బొగ్గే, అక్కడ ఎవరు ఉండరు అంటార్కిటికాలో, అంతా బొగ్గే. నెక్స్ట్, ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో లభించే నిల్వలు ఏమిటి? ప్రిన్స్ చార్లెస్. ఆన్సర్ ఆప్షన్స్ బి ఇనుము. ప్రిన్స్ చార్లెస్ ఏం చేస్తాడు? ఇనుముతో చేసినటువంటి ప్రిన్స్ కదా, రాజు కదా, రాజుకి ఎవరైనా శత్రువులు బాణం వేస్తారని చెప్పి ఇనుముతో కూడినటువంటి కట్టడాలతో ఈ యొక్క మనం బాహుబలిలో చూస్తుంటాం ఎదర ఎలా చీల్చుకుంటూ ఉంటాయి కదా ఇనుప కవచాలన్నీ. ఇనుప కవచాలు అనమాట. ప్రిన్స్ అనబడికి ఇనుప కవచాలు. ఓకేనండి. 41. ఖనిజాలను వెలికి తీసే పద్ధతులు ఎన్ని రకాలుగా ఖనిజాలను వెలికి తీస్తూ ఉంటారు? ఇందాక చెప్పాను, ఓపెన్ కాస్ట్ మైనింగ్, క్వారీయింగ్, ఇవన్నీ చెప్పాం కదా, అవన్నీ అనమాట. ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలు. ఖనిజాలను వెలికి తీసే పద్ధతులు. ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలు. 42. క్వారీయింగ్ ద్వారా వేటిని వెలికి తీస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వారీయింగ్ ద్వారా వేటిని వెలికి తీస్తారు? ఆన్సర్ క్వారీయింగ్ అంటే మనకి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఖనిజాలు క్వారీయింగ్. క్వారీలో మన ఇంటికి వాడుతుంటాం కదా పిక్క సిమెంట్ రాయిల్లో, పిక్క సిమెంట్ ఇసుకలో ఈ పిక్క ఉంటుంది కదండి, ఆ పిక్క ఎక్కడి నుంచి తెస్తారంటే టిప్పర్ల ద్వారా ఈ క్వారీల నుంచి తెస్తారండి. ఈ క్వారీ అనేది భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఖనిజాల్లోంచి తీస్తారండి. ఆ ప్లేస్ను మనం ఏమంటామంటే క్వారీ అంటారు. క్వారీ అనబడిక మనం గుర్తు రావాల్సింది ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఖనిజాలు. ఇండైరెక్ట్గా మనకి పిక్క అంటామండి. అంటే సొంత పిక్క అనుకున్నారు, స్లాబుల్లో వేసే పిక్క అండి. 43. క్రింది వాటిలో అవక్షేప శిలల్లో లభించే ఖనిజం ఏది? అవక్షేప శిలల్లో లభించే ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సున్నపురాయి. అవక్షేపం. ఇక్కడ అవక్షేపం అంటే అది ఒక ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా భూకంపం వచ్చి అగ్నిపర్వత విస్ఫోటనం చెంది అది అవక్షేపం చేస్తే కదా, ఆ అవక్షేపం అనేది మెత్తగా గట్టిగా ఉంటుందండి. అంటే నేను ఎగ్జాంపుల్గా భూకంపం గురించి చెప్పాను, కానీ అవక్షేపం అనేది చల్లబడిన ప్రాంతం లాంటిది అనమాట. అంటే ఇక్కడ సున్నపు రాయి అనేది మరీ గట్టిగా ఉంటుంది. గట్టిగా నొక్కితే ఏమవుతుంది? పిండి అయిపోద్ది. ఆ విధంగా అవక్షేపమే ఆ విధంగా అవుతుంటుంది. ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి. మరి ఏ ఖనిజం నీలి రంగులో ఉంటుంది? ఏ ఖనిజం నీలి రంగులో ఉంటుంది? నీలి రంగు ఖనిజమా ఏమి నువ్వు? ఆన్సర్ ఆప్షన్ బి రాగి నీలి రంగు. రాగి, చిలీ, పెరు, దక్షిణ అమెరికాలో ఉన్నాయి కదా అవి. చిలీ, పెరు, నీలి. ఓకే, రైట్. 45. ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో చైనా, మలేసియా, దాని తర్వాత 3వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఇలాంటి బిట్లు పడాలండి, భలే ఉంటుంది కదా, అదిరిపోద్ది బొమ్మ, అదురుసు కదూ. ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో చైనా, మలేసియా తర్వాత 3వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా. చైనా, మలేషియా, ఇండోనేషియా. ఏంటంటే తగరం కావాలి సగరం. చైనా, మలేషియా, ఇండోనేషియా. 46. ఉత్తర అమెరికాలో బొగ్గు ఎక్కడ తవ్వుతున్నారు? బొగ్గు కమాన్. ఆల్రెడీ దీని గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఉత్తర అమెరికాలో బొగ్గు ఎక్కడ తవ్వుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అపలేచియన్ ప్రాంతం అండి. అపలేచియన్ ప్రాంతంలో. ఇంతకుముందే చెప్పాను, ఉత్తర అమెరికాలో ఖనిజాలు అనేవి 3 జోన్లలో కలవు. 1వది ఉత్తరాన గల కెనడా ప్రాంతంలో, 2వది అపలేచియన్ ప్రాంతంలో, 3వది పశ్చిమ పర్వత శ్రేణులు. ఈ 3 జోనుల్లో ఉత్తర అమెరికాలో మరి ఖనిజాలు అనేవి ఉంటాయండి. ఇక్కడ 2వది ఉంది కదా, అపలేచియన్ ప్రాంతంలో బొగ్గును తవ్వుతారండి. అపలేచియన్ ప్రాంతంలో. మరి దక్షిణ అమెరికాలో రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు ఏమిటి? దక్షిణ అమెరికాలో రాగి ఆల్రెడీ చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ బి చిలీ, పెరు.
పెరుగు 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 అంటే ఏం పెరుగుతాం? చిలి, పెరు, రాగి. నెక్స్ట్ 48వ జింబాబ్వే. జింబాబ్వే రాజధాని తెలిస్తే కామెంట్ చేయండి. జింబాబ్వే రాజధాని. మరి జింబాబ్వేలో అధికంగా ఉత్పత్తి చేసే ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బంగారం. ఎంత ఇచ్చాడమ్మా బంగారం? ఇక్కడ ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో బాగా గుర్తుపెట్టుకోండి వీటిని. ఆఫ్రికా ఖండంలో ఈ బంగారాన్ని దక్షిణ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే, జైర్, దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే, జైర్ ఈ దేశాలు అనేవి బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలండి ఆఫ్రికాలో. ఆఫ్రికాని బట్టి మనకు బంగారం, వజ్రాలు, ప్లాటినం అత్యధికంగా ఉత్పత్తి చేస్తారంట కదా. వెంటనే మనకు రావాల్సింది మరి బంగారం కోసం గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళారు, తిరిగి వచ్చారు. అప్పుడు బంగారం కోసం వెళ్ళారు మొదటిసారి. ఎక్కడికి వెళ్ళారు? దక్షిణాఫ్రికా. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? జింబాబ్వే. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? జైర్ చివరిగా. అంటే గుర్తుపెట్టుకోవడానికంటే దేశభక్తి చాలా ఎక్కువ ఉందండి. కోసేస్తాం, ప్రాణం ఇచ్చేస్తాం. ఏదో కోడింగ్ కోసం అలాగ అంటున్నాం అంతే. 49ది ఆస్ట్రేలియాలో లభించే లోహం కాని ఖనిజం ఏది? అబ్బో భలే ఉంది కదా. లోహం కాని ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వజ్రాలు. లోహం కాని వజ్రం. నెక్స్ట్ అండి 50 చూద్దామండి. అంటార్కిటికాలో ఎక్కడండి? అంటార్కిటికాలో ఇనుప నిల్వలు ఎక్కడ ఉన్నాయి? ఇనుప నిల్వలు. మరి ఇనుప నిల్వలు అనబడిక మనకి ఇక్కడ ప్రిన్స్ ఉన్నాడు కదండి. ప్రిన్స్ ఇనుప కవాచాలు వేసుకొని ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా టిక్ పెట్టేయచ్చండి. ఖనిజం కానిది ఏది? చాలా డిఫరెంట్గా ఉంటాయండి మన అన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ డి నీరు. ఖనిజం కానిది నీరు. ఇక్కడ ఉప్పు కూడా ఒక రకమైనటువంటి ధాతువేనండి, ఒక రకమైనటువంటి ఖనిజమే. మరి ధాతువు అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఖనిజాన్ని సేకరించే ముడిశిల. ముడిసరుకు అంటాం కదా, ముడిశిల. ధాతువు అంటే ఖనిజాన్ని సేకరించే ముడిశిల. లోహ ఖనిజాల యొక్క లక్షణం కానిదేది? లోహాలు మనం 8th క్లాస్ PS లో మనం చూస్తుంటాం. వేడిని ప్రసరింప చేయగలవు, విద్యుత్తును ప్రసరింప చేయగలవు, మెరిసే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కఠినంగా ఉండవు అనేది లోహ ఖనిజాల యొక్క లక్షణం కానిదండి. ఆన్సర్ ఆప్షన్ డి. 54వది మరి కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ దేని నుండి తయారు చేస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. సిలికాన్ను దేని నుండి తయారు చేస్తారు అంటే సిలికాన్ యొక్క ధాతువు ఏది అని అడుగుతున్నాడు. ముడి ధాతువు. ఆన్సర్ ఆప్షన్ ఏ క్వార్ట్జ్ అండి. ఈ క్వార్ట్జ్ నుంచి దేని తయారు చేస్తారని అడుగుతాడండి. సిలికాన్. పెట్టి ఎటువైపు అయినా రావచ్చు. చూసారంటే కత్తికి 2 వైపులు పదును ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మనకి డిఎస్సి అనేది ఆ విధంగా ఉంటుందండి. బాక్సైట్ నుండి తయారు కాబడే లోహం ఏది? బాక్సైట్ నుంచి తయారు కాబడే లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అల్యూమినియం. ఇంతకుముందే బాక్సైట్ గురించి చెప్పుకున్నాం. ఎక్కడండి? ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఆస్ట్రేలియాలో బాక్సింగ్ ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియా అల్యూమినియం బాక్సైట్. ఓకేనండి. బాక్సైట్ అంటే బాక్సైట్ నుంచి తయారు కాబడే లోహం ఏది? అల్యూమినియం బాక్సైట్ ఎక్కడ ఉంటుంది? ఆస్ట్రేలియాలో. అల్యూమినియం ఆస్ట్రేలియా బాక్సైట్. ఓకేనండి. నెక్స్ట్ 56వది ఈ క్రింది వానిలో సాంప్రదాయేతర శక్తి వనరు కానిదేది? సాంప్రదాయేతర శక్తి వనరు కానిది. ఆన్సర్ ఆప్షన్ డి సహజ వనరు. 57వది ఈ క్రింది వానిలో ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి బొగ్గు. ఖననం చేయబడిన సూర్యరశ్మే బొగ్గు. 58వది
ఈ క్రింది వానిలో భారతదేశంలో ప్రసిద్ధ బొగ్గు ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది? ప్రసిద్ధమైనటువంటి బొగ్గు ఉత్పత్తి కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మరియు డి అండి. జురియా అండ్ రాణిగంజ్. జురియా అండ్ రాణిగంజ్లో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు అనేవి ఉన్నాయండి. జురియా, రాణిగంజ్, ధన్బాద్, బొకారో. జురియా, రాణిగంజ్, ధన్బాద్, బొకారో ఇవి భారతదేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు. మరొకసారి చెప్తానండి. జురియా, రాణిగంజ్, ధన్బాద్, బొకారో. అదే ప్రపంచంలో అయితే చైనా, అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ముందు మన భారతదేశం గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? జార్ఖండ్లోని రాణిగంజ్. మరి పెట్రోలియం ఈ క్రింది విధంగా పేరుగాంచింది. పెట్రోలియం దాన్ని ఏమని పిలుస్తారండి? చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ సి నల్ల బంగారం. నల్ల బంగారం ఎవరు? పెట్రోలియం. మరి ఈ క్రింది వానిలో పెట్రోలియం ఉత్పత్తి కానిది ఏది? మరి పెట్రోలియం ఉత్పత్తి కాని వాటిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి వనస్పతి అనేది కాదండి. మరి పెట్రోలియం ఉత్పత్తులు ఏమిటంటే డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్ కందెనలు ఇవన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తులు అండి. ఇక్కడ వనస్పతి అనేది కాదండి. మరి ఈ పెట్రోలియం మనం నల్ల బంగారం అని కూడా పిలుస్తుంటామండి. మరి పెట్రోలియం అనే పదం ఏ పదాల నుండి వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ బి పెట్రా ఓలియం అనే పదాల నుండి. ఈ రెండు కూడా పెట్రా ఓలియం అనేవి లాటిన్ భాషా పదాల నుండి వచ్చింది. ఇక్కడ పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె, పెట్రోలియం అంటే రాతి నూనె. పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె, రాతి నుంచి తీసిన నూనె కాబట్టి మరి పెట్రోలియం అంటే రాతి నూనె. ఓకేనండి. మరి పెట్రా ఓలియం అనేవి లాటిన్ భాషా పదాలు. 62ది పెట్రోలియంను అధికంగా ఉత్పత్తి చేయు ప్రధానమైనటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇరాన్. మరి ఇక్కడ బోర్ బావులు ఉంటాయండి, పెట్రోలియం బావులు ఉంటాయి ఎక్కువ, అందుకే ఇరాన్ వెళ్ళిపోతాం. ఇరాన్లో పెట్రోలియం బావులు ఎక్కువ ఉంటుంటాయండి. ఇరాన్ తర్వాత ఏంటంటే ఇరాక్. అంటే ఎక్కువగా ఈ యొక్క ఎడారి ప్రాంతాల లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క పెట్రోలియం అనేది అధికంగా ఉత్పత్తి చేస్తారండి. ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా, ఖత్తర్ ఇవన్నీ కూడా పెట్రోలియం అధికంగా ఉత్పత్తి చేయే దేశాలండి. ఈ లైన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. ఫస్ట్ది ఇరాన్, రెండోది ఇరాక్, మూడోది సౌదీ అరేబియా, లాస్ట్ది ఖత్తర్. ఓకేనండి. మరి 63దండి భారతదేశంలోని ముఖ్యమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తి కేంద్రం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ముఖ్యమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తి కేంద్రం ఫస్ట్ది దిగ్బోయ్ అండి. ఈ దిగ్బోయ్ ఎక్కడ ఉందంటే అస్సాం. అంతా అస్సామే. ఎక్కడదండి? ఏ సినిమాలో అది? అంతా అస్సామే. దిగ్భ్రాంతికి లోనయ్యి అస్సాంలోకి వెళ్ళిపోతారు. అంతా ట్రైన్లో వెళ్ళి అంతా అస్సామే అంటాడు. మరి పెట్రోలియం కోసం అంతా అస్సాం వెళ్ళిపోతారు కదా. ఎక్కడ? దిగ్బోయ్. రెండోది ఏంటంటే బొంబాయి హై అండి. అది ముంబైలో ఉంది. మూడోది కృష్ణా గోదావరి డెల్టా, కేజీ బేసిన్ అంటారు కదా. కృష్ణా గోదావరి, కే అంటే కృష్ణ, జీ అంటే గోదావరి, బేసిన్ అంటే డెల్టా, కృష్ణా గోదావరి డెల్టా. మొదటిది దిగ్బోయి, రెండోది బొంబాయి హై, మూడోది కృష్ణా గోదావరి డెల్టా అండి. ఈ విధంగా పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అండి. అదే ప్రపంచంలోని అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖత్తర్ అండి. నెక్స్ట్ 64ది వంట చెరుకును ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నారు? వంట చెరుకు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆహారం తయారు చేయడానికి మరియు వేడి కోసం. వీటి కోసం ఎక్కువగా వంట చెరుకునైతే ఎక్కువ వాడుతున్నారండి.
మరి 65ది మన దేశంలో ఎంత శాతం శక్తి వంట చెరకు నుండి పొందుతున్నారు? మన దేశంలో ఎంత శాతం శక్తి వంట చెరకు నుండి పొందుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 50% పైగా. 50% పైగా మన దేశంలో వంట చెరకు నుండి శక్తిని పొందుతున్నారు. 66ది వంట చెరకు వినియోగం దేనిని ప్రోత్సహిస్తుంది? వంట చెరకు వినియోగం అనేది హరిత గృహ ప్రభావాన్ని ప్రోత్సహిస్తుంది. 67ది అత్యధిక సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం ఏది? అత్యంత సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం ఏది? శిలాజ ఇంధనం ఆన్సర్ ఆప్షన్ సి బొగ్గు. శిలాజ ఇంధనం బొగ్గు. మరి బొగ్గును వేటిలో ఉపయోగిస్తారు? బొగ్గును వేటిలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. గృహ ఇంధనంగా, ఇనుము, ఉక్కు పరిశ్రమల్లో, ఆవిరి యంత్రాలలో బొగ్గుని ఉపయోగిస్తుంటారు. మరి బొగ్గు నుండి తయారు చేయు విద్యుత్తుని ఏమంటారు? బొగ్గు నుండి తయారు చేయు విద్యుత్తుని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి థర్మల్ విద్యుత్. బొగ్గు నుండి విద్యుత్ తయారు చేయడాన్ని థర్మల్ విద్యుత్ అంటారు. మరి బొగ్గును ఏమని పిలుస్తారు? బొగ్గును ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఖననం చేయబడిన సూర్యరశ్మి అని కూడా మనం పిలుస్తాము. ఖననం చేయబడిన సూర్యరశ్మి అని బొగ్గుని పిలుస్తాము. 72ది ప్రపంచంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు ఎవరు? ప్రపంచంలో ప్రప్రథమంగా ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు. ఫస్ట్ అయితే చైనా అండి, రెండవది అమెరికా, మూడవది జర్మనీ, నాలుగవది రష్యా, ఐదవది దక్షిణాఫ్రికా, ఆరవది ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, చైనా, అమెరికా, జర్మనీ. బొగ్గు బొగ్గు చయాజా, చైనా, అమెరికా, జర్మనీ. మొదటి మూడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మరి జార్ఖండ్లోని రాణీగంజ్ గుర్తుపెట్టుకోండి. రాణీగంజ్ దేనికోసం? రాణీగంజ్ తీసుకొని ఎక్కడ ఉందో తెలుసా? బొగ్గు దగ్గర వేడి చేసుకొని ఉందండి. రాణి ఏం చేస్తుంది? బొగ్గు దగ్గర గంజి తీసుకొని తాగడానికి ట్రై చేస్తుంది. జరియా, ధన్బాద్, బొకారో దేనికి ప్రసిద్ధి అంటే బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ధి అండి. ఎక్కడున్నాయి ఇవన్నీ? జార్ఖండ్లో ఉన్నాయండి. 74వది కారును నడిపించు పెట్రోలు, సైకిల్లో కీచు శబ్దం రాకుండా ఉపయోగించే మరి ఉంటుంది కదండి, నూనె వంటి ఉత్పత్తులు దేని నుండి లభిస్తాయి? మరి కారును నడిపించు పెట్రోలు, సైకిల్ కీచు శబ్దం రాకుండా ఉపయోగించే నూనె వంటి ఉత్పత్తులు దేని నుండి లభిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి పెట్రోలియం. అంటే ఈ నూనె వంటి ఉత్పత్తులను ఏమంటామంటే కందెనలు అంటామండి. లూబ్రికేషన్స్ అంటాం ఇంగ్లీష్లో. లూబ్రికేషన్స్, కందెనలు. మరి 75వది పెట్రోలియం ఏ రంగులో ఉంటుంది? ఇంతకుముందే చెప్పాను, నీలం రంగులో ఉండేది రాగి. పెట్రోలియం ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి నలుపు రంగు. పెట్రోలియం అనేది నలుపు రంగులో ఉంటుంది. నల్లగా చిక్కగా ఉండే ద్రవమే ఈ పెట్రోలియం. మరి పెట్రోలియం అనేది సహజంగా ఎక్కడ లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి రాతి పొరల మధ్య లభిస్తుంది. అందుకే పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె, రాతి నూనె అంటే రాతి పొరల మధ్యలో లభించే నూనె, కాబట్టి పెట్రోలియం. 77వది పెట్రోలియం దీని నుండి లభించే ఉత్పత్తులు ఏమి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. డీజిలు, పెట్రోలు, కిరోసిను, మైనం, ప్లాస్టిక్, కందెనలు ఇవన్నీ కూడా. 78వది వేటిని నల్ల బంగారం అంటారు? మరి పెట్రోలియం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కాబట్టి నల్ల బంగారం అని దేన్ని అంటారు? పెట్రోలియం ఉత్పత్తులను మనము నల్ల బంగారం. కొంప తీసుకొని నల్ల బంగారం నల్లగా ఉంటుంది, బొగ్గు అని పెట్టారు కనుక బొగ్గు అయిపోతాం. ఓకేనండి, అస్సలు పెట్టద్దు. 79వదండి
మరి భారతదేశంలోని ముఖ్యమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఫస్ట్ ఇది దిగ్బోయ్ అండి, అస్సాంలో దిగ్బోయ్. రెండోది బొంబే హై. మూడోది కృష్ణా గోదావరి డెల్టాలు. 85 అండి, మరి ఆమ్ల వర్షాలకు కారణమయ్యే కాలుష్య కారకాలను దేనిని మండించడం వల్ల విడుదలవుతాయి? ఆమ్ల వర్షాలకు కారణమయ్యే కాలుష్య కారకాలు దేనిని మండించడం వల్ల విడుదలవుతాయి? ఆన్సర్ ఈ పెట్రోలియంను మండించడం వల్ల ఆమ్ల వర్షాలకు కారణమయ్యే కాలుష్య కారకాలు విడుదలవుతాయి. సో పెట్రోలియం మండించడం వల్ల ఏ వాయువులు విడుదలవుతాయి అంటే ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు. నెక్స్ట్ 81ది, సులభంగా రవాణా చేయగలిగే సహజ వాయువును దేని ద్వారా రవాణా చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి పైప్ లైన్ ద్వారా ఈ యొక్క సహజ వాయువుని రవాణా చేస్తారు, పైప్ లైన్ ద్వారా. మరి బొగ్గు చమురు కంటే పరిశుద్ధమైనది ఏది? బొగ్గు చమురు కంటే పరిశుద్ధమైనది. ఆన్సర్ ఆప్షన్ బి సహజ వాయువు. సహజ వాయువు. బొగ్గు చమురు కంటే పరిశుద్ధమైనవి సహజ వాయువు. 83ది, పెట్రోలియం నిక్షేపాలతో కలిసి లభించేది ఏది? పెట్రోలియం నిక్షేపాలతో కలిసి లభించేది. ఆన్సర్ ఆప్షన్ బి సహజ వాయువు. మరి పెట్రోలియం ముందు కాలంలో తీసేటప్పుడు దానితో పాటు సహజ వాయువు కూడా వచ్చేదండి. అప్పుడు ఈ సహజ వాయువు పని చేయదని చెప్పి గాలిలోకి వదిలేసేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సహజ వాయువు కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి వాటిని కూడా ఉపయోగించడం మనం చేయడం స్టార్ట్ చేసామండి. 84వదండి, గృహ పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించేది ఏది? గృహ పారిశ్రామిక ఇంధనం. ఆన్సర్ ఆప్షన్ ఏ సహజ వాయువు. గృహ పారిశ్రామిక ఇంధనం అంటే సహజ వాయువు గుర్తు రావాలండి. 85వది, విద్యుత్ ఉత్పత్తిలో ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు? విద్యుత్ ఉత్పత్తిలో అండి, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సహజ వాయువుని ఇంధనంగా వాడుతుంటారు. 86వది, పెట్రోకెమికల్స్ రసాయన ఎరువుల పరిశ్రమల్లో ముడి పదార్థంగా దేనిని ఉపయోగిస్తారు? పెట్రోకెమికల్స్లోను రసాయనిక ఎరువుల పరిశ్రమల్లోని దేన్ని వాడతారు అంటే సహజ వాయువుని ఎక్కువగా వాడతారు. ఈ సహజ వాయువు అనేది స్వచ్ఛమైనటువంటి హైడ్రోకార్బన్. స్వచ్ఛమైన హైడ్రోకార్బన్ ఏది అని అడిగితే సహజ వాయువు అని పెట్టాలండి. ఇది ఎక్కడ వాడతారు? పెట్రోకెమికల్లోని రసాయన ఎరువుల పరిశ్రమల్లోనూ ఎక్కువ వాడుతుంటారు. నెక్స్ట్, పర్యావరణ హిత వాహన ఇంధనం ఏది? పర్యావరణ హిత వాహన ఇంధనం. ఆన్సర్ ఆప్షన్ సి సిఎన్జి. పర్యావరణ హిత వాహన ఇంధనం సిఎన్జి. 88వది, శిలాజ ఇంధనాల విస్తృత వినియోగం వల్ల ఏమి తగ్గుతున్నాయి? మరి శిలాజ ఇంధనాల విస్తృత వినియోగం వల్ల ఆన్సర్ చమురు నిల్వలు అనేవి తగ్గుతున్నాయి. చమురు నిల్వలు తగ్గుతున్నాయి. 89వదండి, బొగ్గును మండించినప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్లో సగం మాత్రమే, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది సగం మాత్రమే విడుదల చేసేది సహజ వాయువు అండి. ఇక్కడ బొగ్గు మండించినప్పుడు 100% వస్తే కార్బన్ డైఆక్సైడ్, అదే సహజ వాయువుని మండించినప్పుడు 50% కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మరి ఇక్కడ 91కి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, గమనించండి. 90వది, బొగ్గు విడుదల చేయు కాలుష్య కారకాలలో కేవలం 10% మాత్రం విడుదల చేసేది సహజ వాయువు అండి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అయితే 50%, అదే కాలుష్య కారకాలు అయితే 10% అండి. రెండాట్లకి డిఫరెన్స్ అయితే మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మరి 91వది, రత్నాల కొరకు ఉపయోగించే ఖనిజాలు ఎలా ఉంటాయి? రత్నాల కొరకు ఉపయోగించే ఖనిజాలు ఎలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి కఠినంగా ఉంటాయి. రత్నమే కఠినమైనది, కఠినంగా ఉంటాయి. 92వది, నాణాల నుండి పైపుల వరకు దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి రాగి. రాగి నాణాలు ఆ విధంగా ఉంటాయి కదా, రాగి పైపులు, రాగి పైపులు. ఓకేనండి. 93వది, అల్యూమినియం. అల్యూమినియం దేని తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఆటోమొబైల్స్, విమానాలు, వంట సామాగ్రి.
ఈ అల్యూమినియం అనబడికి బాక్సైట్ గుర్తు రావాలి, బాక్సైట్ అనబడికి ఆస్ట్రేలియా గుర్తు రావాలి. ఓకేనండి. 94వది అల్యూమినియం దేని నుండి తీస్తారు? అదిగో వస్తుందండి వెనకాల. ఆన్సర్ ఆప్షన్ ఏ బాక్సైట్. మరి 96వది పెట్రోలియం ఆంగ్ల పదానికి మూలమైనటువంటి పెట్రాఓలియం క్రింది భాషకి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ సి లాటిన్ భాషా పదాలు. 97వది ఈ క్రింది వానిలో అతి తక్కువ కాలుష్యకారక వాహనం ఇంధనం ఏది? అతి తక్కువ కాలుష్య వాహన ఇంధనము. ఆన్సర్ ఆప్షన్ డి సిఎన్జి. నెక్స్ట్ 98వది ప్రపంచంలో మొదటిగా జల విద్యుత్ ఉత్పత్తి చేసిన దేశం ఏది? ప్రపంచంలోనే మొదటిగా జల విద్యుత్తుని ఉత్పత్తి చేసిన దేశం. ఆన్సర్ ఆప్షన్ సి నార్వే. జల విద్యుత్ నార్వే. నెక్స్ట్ ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్ వాటా ఎంత? ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్ వాటా 1/4 వంతు. 1/4 వంతు అంటే పావు వంతు అనమాట. ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్ యొక్క వాటా పావు వంతు. ఇంకా అద్భుతమైనటువంటి బిట్లు ఉన్నాయండి ఈ వీడియో నుంచి. మరి నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ అవ్వండి, చాలా బాగుంటాయి వీడియోలు మాత్రం. మరి ఈ వీడియోకి చివరికి వస్తామండి. లాస్ట్ బిట్ అండి, భారతదేశంలో ప్రముఖ జల విద్యుత్ కేంద్రం కానిదేది? భారతదేశంలో ప్రముఖ జల విద్యుత్ కేంద్రం కానిది. ఆన్సర్ ఆప్షన్ డి రామగుండం. మరి రామగుండం అనేది థర్మల్ పవర్ స్టేషన్ అండి, అంతేగాని జల విద్యుత్ కేంద్రం కాదు. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు బాక్రానంగల్, గాంధీ సాగర్, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా జల విద్యుత్ కేంద్రాలు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.